సో వన్స్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, లైక్ బోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? ప్రొసీజర్ కొంచెం ఎలాబరేట్ గా ఉంది కానీ అంత అన్డూవబుల్ ఏం కాదు, చేయలేమని కాదు. పీరియడ్ కి 2వ రోజు నుంచి మొదలైన ఇంజెక్షన్స్ ఒక 10 రోజుల పాటు వెళ్తుంది అనమాట. ఈ 10 రోజుల్లో ఒక 2-3 స్కాన్స్ అవుతాయి. ఈ స్కాన్స్ తప్పకుండా రావాలి. ఎందుకు పిలుస్తామంటే ఇచ్చే డోస్ సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా. పీసీఓఎస్ వాళ్ళు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లోకి వెళ్ళిపోతారు, అది మంచిది కాదు. అంటే ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోవడం మంచిది కాదు. 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చాక నేను చెప్పాను కదా, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని బట్టి 12th డే ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. ఎగ్స్ తీసేటప్పుడు కూడా మత్తు మంది ఇస్తారు. ఇండియాలో వీ వాంట్ అవర్ పేషెంట్స్ టు బి కంఫర్టబుల్. సో మత్తు మంది ఇచ్చి ఒక సన్నటి సూది మీ అండాశయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎగ్స్ బయటికి తీస్తారు. సో సర్జరీ ఏం లేదు, ఏదో ఓపెన్ చేసి స్టిచెస్ వేసి అడ్మిషన్ ఏం అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ లో, తక్కువ ఎగ్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ లోనే మీరు ఓటీ నుంచి బయటికి వచ్చేస్తారు, ఆపరేషన్ థియేటర్ నుంచి. అండ్ 3-4 hours లో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ల్యాబ్ లో పని మొదలవుతుంది. ఎగ్స్ ఇచ్చారు కదా, మీ హస్బెండ్ స్పర్మ్స్ తో కలపడం జరుగుతుంది అనమాట. ఆ రోజుని డే 0 అంటారు అనుకోండి. డే 0 బికాస్ ఎగ్ ఎగ్గే, స్పర్మ్ స్పర్మ్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్.